ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, వెంకయ్య నాయుడు చిరంజీవులకు పద్మ విభూషణ్, సీఎం మంత్రులు జాగ్రత్త, మోడీ అమిత్ షా ఈడీ, ఐటీ సిబిఐలతో దాడులు చేయించే ప్రమాదం, ఫిబ్రవరిలో మరో 2 హామీలు అమలు, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణ వారు, ఎంసెట్ ఇకపై ఎస్సెట్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్, రేరా కార్యదర్శి బాలకృష్ణ జైలుకు. వెంకయ్య నాయుడు చిరంజీవులకు పద్మవిభూషణ్, మొత్తంగా 5గురికి రెండో అత్యున్నత పౌర పురస్కారం, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ, 132లో తెలుగువారు 8 మంది. సీఎం మంత్రులు జాగ్రత్త, మోదీ అమిత్ షాలు ఈడీ, ఐటీ సిబిఐలతో దాడులు చేయించే ప్రమాదం ఉంది. బూత్ స్థాయి ఏజెంట్ల సదస్సులో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక. 10 ఏళ్లుగా మోదీ అన్ని సంస్థలను నాశనం చేశారని ఆరోపణ. లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని శ్రేణులకు పిలుపు. ఖర్గే చేతుల మీదుగా జ్ఞాపిక అందుకుంటున్న ఖానాపూర్ పోలింగ్ బూత్ కన్వీనర్ అచ్చిపతిరావు. చిత్రంలో కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు తదితరులు. ఫిబ్రవరిలో మరో 2 హామీల అమలు, వచ్చే నెలాఖరుకల్లా రైతు భరోసా నిధులు జమ. సీఎం రేవంత్ రెడ్డి భారాసాకు సీట్లిస్తే మోదీకి తాకట్టు పెడతారని వ్యాఖ్య. ఆ పార్టీని తెలంగాణ సరిహద్దులు దాటిస్తానని వెల్లడి. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణ వారు: గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి. సభ్యులుగా మరో 5గురు. కొత్త బోర్డు ఏర్పాటు. ఎంసెట్ ఇకపై ఎప్సెట్. రాష్ట్రంలో మే 9 నుంచి 13 వరకు నిర్వహణ. 7 ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన ప్రభుత్వం. నిర్వహించే వర్సిటీలు యథాతథం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళసై. రెరా కార్యదర్శి శివబాలకృష్ణ జైలుకు. తెల్లవారుజామున అరెస్ట్. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్. బినామీలను విచారించడంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి.